మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గుర్తుకొచ్చినది. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ఇప్పుడు గుర్తుకొచ్చింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం అన్నట్టుగా ఇప్పుడు గుర్తుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఏడాది పాలనగా మీరు ప్రజావాణి, ప్రజా కార్యక్రమాలు, ప్రజా ప్రభుత్వం అన్నారు. కానీ ఈ ప్రజా ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. మీరు చెప్పండి చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వం అనేది అమలవుతున్నదా? ఏం చెప్తారు మీరు? ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ప్రజాప్రభుత్వం అమలు అవుతున్నదా? మీ దగ్గరికి ఎవరైనా సామాన్యుల దగ్గరికి ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేనో, ఒక కింది స్థాయి ఒక మున్సిపల్ కమిషనరో, మున్సిపల్ ఎవరో ఒకరు మీ సమస్య ఏమైనా ఉన్నదని అడిగిర్రా? పోనీ మీరు చెప్పేటువంటి సమస్యల పరిష్కారమైన ఏమన్నా మీరు చెప్పండి. నేను అందుకే అడుగుతున్నా. ప్రతిరోజు మేము మొత్తుకునేది ఒకటే. మీరు ఇక్కడ ఆయనేమో సెక్రటేరియట్కి రాలేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏమో సెక్రటేరియట్ భవనం కనీసం అడుగుపెట్టలే. అందులో వీళ్ళేమో సెక్రటేరియట్ భవనం నుంచి ఇంటికి పోతలేరు, బయటికి వెళ్తలేరు. ఇంటికి పోయిన సెన్స్ ప్రజల్లోకి వస్తలేరు. మొత్తం రాజకీయం సెక్రటేరియట్లోనే, పంపకాలు సెక్రటేరియట్లోనే, విషయాలు సెక్రటేరియట్లోనే. ఇక ప్రజలకు వచ్చేది లేదు. ప్రజలకు రాకుండా కేవలం సెక్రటేరియట్లోనే ప్రజాప్రభుత్వం. ఇకేమంటారు మళ్ళీ అడిగితే ఎక్కువ తక్కువ? మీరు మా దగ్గరికి ఎవరైనా సామాన్యులు రావచ్చు, మీరు వచ్చి చూడండి రోజుకి ఎంతమంది సామాన్యులు సెక్రటేరియట్లో తిరుగుతున్నారని. అంటే ఆ సెక్రటేరియట్లో తిరిగేటువంటి సామాన్యులు అంతా ఎవరంటే వాళ్ళంతా ఇక సామాన్యులు కాదు. వాళ్ళు ఇంకొక పేరు చెప్పొచ్చు వాళ్ళకి, పైరవిదారులు. సామాన్యులు ఎవరు సెక్రటేరియట్కి వస్తలేరు. ఎవరు వస్తారు సెక్రటేరియట్కి? పైరవిదారులు మాత్రమే వస్తున్నారు. ఫైల్స్ పట్టుకొని పైరవిదారులు వచ్చి పని చేయించుకొని పోయి మళ్ళీ ప్రజల దగ్గర పాత పద్ధతిలో తెలంగాణ కంటే ముందున్నటువంటి పద్ధతిని మళ్ళీ అవలంబిస్తారు. అక్కడ నిన్న పిఎస్సి మీటింగ్ జరిగింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీ 25 మంది దాంట్లో కమిటీలో ఉంటారు. వాళ్ళంతా నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి జిల్లాల్లో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేట్ పదవులు ఇవ్వాలి. అంటే ఎవరెవరికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అంటే దిల్ రాజుకి, వీళ్ళందరూ కష్టపడి చేసిన దిల్ రాజు కష్టమైతే అబ్బబ్బబ్బ ఆయన కష్టం కాదు, అది కథ కాదు. ఎంత చెమటోర్చిండు, ఎంత నిరుద్యోగుల కోసం కొట్లాడిండు, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ కళాకారులు ఎంత కాపాడుకొచ్చిండు ఆయన. అటువంటి కార్యకర్తలకు నామినేట్ పదవులు ఇవ్వాలి. చాలా కష్టపడ్డాడు నిజంగా. ఒక్కోసారి చూస్తే ఆయన అరే ఇంతగానో చెమట కారుతుంది మనిషికి ఏమైనా తాను చేసి వచ్చిండు అన్నట్టు కనిపించింది. అంత కష్టపడ్డాడు ఆయన. తెలంగాణ రాష్ట్రం కోసం, మీ పార్టీ కోసం పక్కన పెడదాం, తెలంగాణ రాష్ట్రం కోసం అంత కష్టపడ్డాడు. అందుకే ఆయనకు నామినేట్ పదవి వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎవరికన్నా కనీసం ఉస్మానియాలో ఉద్యమకారులు ఉన్నారు కదా, విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు కదా, మేము వందల సంఖ్యలో పేరు చెప్తా, ఎంతమందికి అవకాశం కల్పించారు ఒకసారి లెక్కరియండి. పోనీ బీసీలకు ఎంతమంది నామినేట్ పదవులు ఇచ్చారు లెక్కరియండి. మనం 37 కార్పొరేషన్లు ఇస్తే బీసీలకు 10, బీసీలకు మీరు ఇచ్చింది 8, 9, 10 అంతే, 8, 10 అంతే. 17 మంది మళ్ళీ మీరు ఆధిపత్య కులాలకే మీరు పదవులు ఇచ్చారు. ఇక మీరు ఇచ్చే కష్టపడ్డది ఎవరు? మీకోసం కష్టపడ్డది ఎవరు? వీళ్ళేనా? ఇప్పుడు ఇచ్చిన కార్పొరేషన్ పదవుల్లో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోసమో లేకుంటే ప్రభుత్వంలో ప్రజల కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు? సరే మీ వ్యక్తిగత విషయం, మీరు పైసలు తీసుకొని ఇస్తున్నారా లేకుంటే మీరు వచ్చిన మీ మీద వచ్చే ఆరోపణలు నిజాలు ఏంది ఏం కథ అనేది మీ ఇష్టం అది. కానీ ఇకనైనా జనాల్లోకి రాండిగా. డెఫినెట్గా పక్కాగా వీళ్ళు నిర్ణయం తీసుకోవడంలో తొలి వెలుగు పొజిషన్ కూడా ఉన్నది, తొలి వెలుగు ఎఫెక్ట్ కూడా ఉన్నది. రోజు మనం అరుస్తున్నాం. మీరు గమనించండి, వారం 10 రోజుల నుంచి నేను సుమారుగా నెలల నుంచి మొత్తుకుంటున్నా, మీరు ప్రజల్లోకి రండి, ప్రజాప్రభుత్వం ప్రజల్లో ఉండాలి, సెక్రటరీ భవనాల్లో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో కాదు అని చెప్పి నేను పదే మొత్తుకుంటున్నా. సో ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారంట. సో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి చెప్పాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్ నిర్వహించినటువంటి కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు తీసుకువెళ్లాలని, ఇంటింటికి తిరిగి చెప్పాలని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మళ్ళా చెప్పుకొచ్చిరట ఆయన. సో త్వరలో ఎన్నికలు ఉంటాయట. ఈ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగ ఖాళీ భర్తీ చేసినాం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, ఏడాది కాలంలో రైతుల సంక్షేమం కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం, మహాలక్ష్మి పథకము, గ్యాసు, లేకపోతే గృహజ్యోతి పథకము, ఇవన్నీ విషయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి, మన యొక్క విషయాలను తెలియజేయాలి అని చెప్పి చాలా కరాఖండిగా గట్టిగా మనం వినిపించాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 80% కాంగ్రెసే విజయం సాధించాలి, కాంగ్రెసే గట్టి సత్తా చాటాలన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చిండట. మరి చూద్దాం ఎంత మేర సత్తా చాటుతుంది. ఇప్పుడైతే ప్రతికూల వాతావరణం అవుతుంది. పక్కాగా కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా అయితే ఈజీ సిచ్యువేషన్ అయితే లేదు.
ఇక తిరుపతిలో పెను విషాదం, తొక్కిసలాట్లో 5 భక్తుల మృతి.